అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పెద్ద కోడలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. జ్యేష్ఠపుత్రుడు భరత్కి మధ్యవర్తి ద్వారా మంచి సంబంధమే వచ్చింది అని లక్ష్మణరావు సుమిత్రా గారు సంతోషంగా ఉన్నారు. ఆడపిల్లి వారైన కేశవరావు కౌసల్య గారి జ్యేష్ఠపుత్రిక మాధవికి కట్న ప్రసక్తి లేని సంబంధం వచ్చిందని సంతోషంగా ఉన్నారు. ఇరు వైపుల అంగీకారంతో ఆడపిల్ల వారింట్లో సాయంత్రం 5 గంటలకు పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది. ప్రత్యక్షంగా చూసిన మాధవిని లక్ష్మణరావు కుటుంబం వారు, భరత్ని కేశవరావు కుటుంబం వారు నచ్చుకున్నారు. ఇరు పక్కల వారు ఎదుటి వారి కుటుంబ సభ్యులు పరిచయం చేసుకున్నారు. ఇప్పటి రోజులకు అనుగుణంగా అబ్బాయి అమ్మాయిని వేరుగా మాట్లాడేందుకు ఢాబా మీద ఏర్పాటు చేశారు. ఎదురెదురుగుండా కూర్చున్న భరత్ మాధవి నోరు విప్పేందుకు 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చివరకు నోరు విప్పిన భరత్ ముందు, నేను మాట్లాడేదా మీరు మాట్లాడతారా? నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా మీరే మాట్లాడండి. ఆహా, లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా, ముందు మీరే మాట్లాడండి. మీరు స్వల్పంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ముందు మీరే మాట్లాడండి. సరే, ఈ క్షణం నుంచే మీరు చెప్పేది వినడం ప్రారంభిస్తాను. నా భార్య గృహిణిగా ఉండాలన్నది నా అభిమతం. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం కాబట్టి నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు కావాలి నాకు. మీరు ఈ 2 కోరికలకు సరే అంటే మీతో వివాహ విషయంలో నేను మీతో వేరే మాట్లాడేందుకైతే ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా మాట్లాడండి. సరే, మీ 2 కోరికలకు నేను సమ్మతమే. ఎందుకంటే గృహిణిగా ఉండటం నా కోరిక కూడాను. అత్తమామలకు సేవ చేస్తూ వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత కోడలికుంది అని విశ్వసించే వారిలో నేను ఒకరిని. కానీ ఒక విషయం నేను మీకు సూటిగా చెప్పాలి. తప్పకుండా సూటిగానే చెప్పండి. నేను ఇంకా కొన్ని మాటలు మాట్లాడాలి, కానీ అవి మీ ఒక్కరికే సంబంధించినవి కావు కాబట్టి అందరి ముందర మాట్లాడాలి. నీకేమైనా అభ్యంతరమా? పదండి. భరత్ మాధవి వెనక్కి వచ్చేయటం చూసి ఇరుపక్కల వారు ఆశ్చర్యపోయారు. ముందుగా కోలుకున్న భరత్ నాన్నగారు, ఏమిరా అప్పుడే వచ్చేశారు? అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టావా ఏమిటి? లేదు నాన్న, తను మీ అందరితో ఏదో మాట్లాడాలంటేను మీ ఇద్దరు మాట్లాడుకోవలసింది మరేమీ లేవా అడిగారు మాధవి నాన్నగారు. అది కాదు నాన్న, నేను పెద్దవారితోనే మాట్లాడవలసినవి కొన్ని ఉన్నాయని వచ్చేసాము. నువ్వు అబ్బాయితో మాట్లాడటం సబబు, కానీ అతని అమ్మా నాన్నలతో మాట్లాడటం ఏమిటి మాధవి? మాధవి అమ్మగారు మాధవితో మెల్లగా గుసగుసలాడారు. పర్వాలేదు, అమ్మాయిని మాట్లాడనివ్వండి అని భరత్ అమ్మగారు భరోసా ఇచ్చారు. థ్యాంక్స్ అండి. మరి అంకుల్ ఏమంటారో? మా ఇద్దరిది ఎప్పుడూ ఒకే మాటమ్మా. నువ్వేమి మాట్లాడాలనుకున్నావు నిర్మోహమాటంగా మాట్లాడు అన్నది. అక్కడే కూర్చున్న భరత్ తమ్ముడు వసంత్, చెల్లి అనూష ఈ సంభాషణంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మాధవి లేచి నుంచొని మాట్లాడబోతుంటే భరత్ అమ్మగారు, కూర్చొని ఫ్రీగా మాట్లాడమ్మా అన్నారు. మాధవి మాట్లాడసాగింది. నేను మీ ఇంటికి కోడలిగా ఉన్నన్నాళ్ళు నీ సేవ చేస్తూ నీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు తెలుసు. చూసుకుంటాను కూడా అంటే? భరత్ అమ్మగారు సందేహం వెలిబుచ్చారు. వసంత్కి పెళ్ళైతే నేను కోడలికి బదులుగా పెద్ద కోడలుగా పరిగణింపబడతాను కదా, అంతే కదా మరి? అప్పటి నుంచి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకెంత ఉంటుందో మీ చిన్న కోడలికి కూడా అంతే బాధ్యత ఉండాలి. అంతేకాని పెద్ద కోడలిని కదా అని మీ బాధ్యత అంతా నా ఒక్కరి మీద వేస్తే నేను ఆ బాధ్యత వహించను. కాబట్టి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మా ఇద్దరి కోడళ్ళ మధ్య సమానంగా పంచి మీరే పుణ్యం కట్టుకోవాలి. భరత్ అమ్మా నాన్నలు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. వసంత్, ఏమంటావు నువ్వు అన్న మాధవి ప్రశ్నకు ఏమి మాట్లాడాలో తెలియని వసంత్, నాకేమీ తెలీదు, మీరంతా కలిసి ఏమి నిర్ణయిస్తే అదే నాకు సమ్మతం అన్నాడు.
వసంత్ ఎదిగిన అబ్బాయి కాబట్టి అతని పనులు సొంతంగానే చేసుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు. వసంత్, నువ్వు ఏమంటావు అన్న మాధవి ప్రశ్నకు నిజమే అంటాను నేను కూడా అని నవ్వుతూ చెప్పాడు వసంత్. అనూష విషయంలో నాకు ఏమీ బాధ్యత ఉండదు. ఎందుకంటే నాలాగే అనూష కూడా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళవలసిన అమ్మాయి కాబట్టి ఆమె పనులు ఆమె పుట్టింట్లోనే చక్కబెట్టుకోకపోతే అత్తవారింట్లో ఎలా చేస్తుంది? అనూష, నువ్వేమంటావమ్మా నువ్వు అన్న మాధవి ప్రశ్నకు అది నిజమే అని నవ్వుతూ తల ఊపింది అనూష. ఏమిటమ్మా ఇది? నీ పెళ్లి చూపులకు వచ్చిన వారితో నువ్వు ఇలాగేనా మాట్లాడేది అని మాధవి నాన్నగారు కొంచెం నొచ్చుకున్నట్లు మాట్లాడారు. మీరలా నొచ్చుకోనక్కర్లేదు. అమ్మాయి మనసు విప్పి మాట్లాడడం మంచిది. మేమేమీ బాధపడటం లేదు అని భరత్ నాన్నగారు భరోసా ఇచ్చారు. ఇంకా ఏమైనా చెప్పాలమ్మా అని భరత్ అమ్మగారు నవ్వుతూ అడిగారు. ఇంకా కొన్ని ఉన్నాయి ఆంటీ. ఇంకా ఏమిటి అని వాపోయారు మాధవి అమ్మగారు. చెప్పమ్మా, నువ్వు మాట్లాడుతుంటే వినటానికి చాలా బాగుంది అని భరతమ్మగారు నవ్వుతూ అన్నారు. మీ ఇంట్లో వంట మనిషి ఉందా? వంట మనిషి లేదమ్మా. మంచిది, ఉంటే మానిపించాలని చెప్పే ఉండేదాన్ని. వంట చేయటం వడ్డించటం నాకు సరదా. నా వాళ్లను నేనే వండి పెట్టడం నాకు ఇష్టం. మీ ఇంట్లో పని మనిషి ఉందా? ఉందమ్మా. మంచిది. నేను ఇంటి పని వంట పని రెండూ చేయలేను. కొందరి ఇళ్లలో కోడలు రాగానే పని మనిషిని మాన్పించటం చూస్తూనే ఉన్నాము. మీరు అలా చేయకూడదు. ఈ విషయం తరువాత వచ్చే వసంత భార్య నిర్ణయంతో కూడా ఎటువంటి సంబంధం లేదు, ఉండదు. అలాగే చేద్దామమ్మా. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పమ్మా అన్నారు భరతమ్మగారు. ఇల్లన్న తరువాత బంధువులు స్నేహితులు ఏదో ఒక పని మీద లేక చూసిపోదామని రావటం మామూలే. అలా ఎవరూ రాకపోతే బంధుత్వానికి స్నేహాలకు విలువ లేకుండా పోతుంది. బాగా చెప్పావమ్మా. భరతమ్మగారు మురిసిపోయారు. కానీ ఖర్చులు బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో తిష్ట వేయటానికి వచ్చే జనాన్ని మాత్రం భరించేది లేదు. అలాంటి వారిని పసిగట్టి పొమ్మనక పొగబెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి నా ప్రయత్నాలకు మీరెవ్వరూ అడ్డు చెప్పకూడదు. నువ్వు చేసేది ఏ మంచి పని నీకెవ్వరూ అడ్డు చెప్పరమ్మా. ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా మన ఇంటికి వస్తారు, రావాలి కూడా. కానీ వారిలో ఎవరైనా మనలో పొరపచ్చాలు పెట్టేవాళ్ళుంటే వారికి కూడా అదే ట్రీట్మెంట్ తప్పదు అని మాధవి ఆగింది. బాగా చెప్పావమ్మా. ఇంకా నువ్వు చెప్పదలుచుకున్నవి ఏమైనా ఉన్నాయమ్మా అని అడిగారు భరతమ్మగారు. ఇంకేమీ లేవా ఆంటీ? అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్నారు కదా పెద్దలు. అందుకే నా మనసులో ఉన్నవన్నీ మీకు చెప్పాను. అన్నీ విన్న మీకు నా మీద కోపం లేక ప్రస్తుతానికి నన్ను మీ కోడలిగా తదుపరి పెద్ద కోడలిగా స్వీకరించడానికి ఒప్పుకుంటే మిమ్మల్ని అంకుల్ ఆంటీ అని పిలవటం మాని మావయ్య అత్తయ్య అని పిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు అలా పిలిస్తే వినాలని ముచ్చటగా ఉంది మాకు. నీ మాటలు, నీ మనస్తత్వం, నీ ఆలోచనలు అన్నింటికీ మించి నీ నిర్మోహమాటం మాకు చాలా నచ్చాయి అన్న భరత్ నాన్నగారి మాటలకు అక్కడ నవ్వులు విరిశాయి. వెంటనే మాధవి లేచి నన్ను దీవించండి మావయ్య అత్తయ్య అని భరత్ అమ్మా నాన్నల పాదాలకు నమస్కారం చేసింది. వారు కూడా వెంటనే భరత్తో సహా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. మాధవి అమ్మా నాన్నలు ఆనంద భాష్పాలతో ఆ సన్నివేశాన్ని తిలకించసాగారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.